డీటెయిల్స్ చూస్తే కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలోని సోమవారం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్టాండ్లో వేచి ఉన్న ప్రయాణికులపై కారు దూసుకెళ్లింది. కారు బీభత్సంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని ప్రతిపాడు ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎంతమంది గాయాలయ్యాయి, ఎంతమంది మృతి చెందారు? సింధు, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో సోమవారం గ్రామం వద్ద ఉదయం అయితే మాత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. జాతీయ రహదారిపై వెళ్లే కారు బీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించి బస్ కోసం ఏదైతే ఉందో సోమవారం గ్రామం నందు బస్ షెల్టర్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్న విద్యార్థులు ప్రయాణికులపై ఈ కారు అదుపు తప్పి ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకెళ్లడంతో వారందరూ కూడా కంగారు పడే పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అన్నవరం ఈ కారు ఏదైతే ఉందో అన్నవరం పెళ్లి ముగించుకుని జగ్గంపేట తిరిగి వెళ్తుండగా ఈ కారు అదుపు తప్పి 2 మోటార్ సైకిల్ ఒక రిక్షాను అతి వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందారు. 7గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. దానికి సంబంధించి గాయపడిన వారిలో ఎక్కువ శాతం విద్యార్థులు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో విషయం తెలుసుకున్న జగ్గంపేట స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ సంఘటన స్థలాన్ని చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొని క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. మిగతా కార్యక్రమాలన్నీ దగ్గరుండి చూస్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఈ రోజు తెల్లవారుజామున ఒక ఇంచుమించు ఒక 5 కుటుంబాలకైతే తీరని శోకం అయితే మిగిలిందని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఏదైతుందో ఉదయం చిన్న బళ్ళు మీద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సంబంధించిన ప్రయాణాలు చేసుకోవడానికి బస్ షెల్టర్ దగ్గర స్టూడెంట్స్ కాలేజీకి వెళ్లాల్సిన స్టూడెంట్స్ కూడా ఈ కారు ఎప్పుడైతే తలుపు తప్పడంతో మొత్తం ఇంచుమించుగా ఒక భయానకమైన వాతావరణం అయితే మాత్రం స్థానికంగా కనిపించింది. మొత్తం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి ఏర్పడింది. కూడా కారు తీసుకున్న వెంటనే స్పాట్ లో ముగ్గురు అయితే మాత్రం మరణించడం జరిగింది. ఇంకొక 2 అయితే మాత్రం సివియర్ అవడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తున్నారు. మార్గం మధ్యలో వాళ్ళు కూడా కష్టం విషమంగా ఉందని చెప్పేసి డాక్టర్లు అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇంకో 2 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ఇంచుమించుగా మృతులు ముగ్గురు ప్లస్ ఇంచుమించుగా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టయితే మాత్రం డాక్టర్లు తెలుపుతున్నారు. ప్రస్తుతానికి ఎవరైతే ఉన్నారో ఇంకో 2 అయితే మాత్రం స్థానికంగా పత్తిపాడు హాస్పిటల్ అయితే మాత్రం ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అందులో ఒక స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ కి అయితే మాత్రం నడుము మించి కారు వెళ్ళిపోవడంతో నడుము మొత్తం కూడా ఫ్రాక్చర్ అయ్యేటట్టు ఉన్నట్టయితే డాక్టర్లు చెప్తున్నారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక విషాదాన్ని అయితే నింపింది ఈ సంఘటన. మొత్తానికి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ సంఘటన స్థలాన్ని చేరుకుని మొత్తం సహాయ చర్యలు పాల్గొని ఎవరైతే ఉన్నారో క్షతగాత్రులందరూ కూడా హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం, మిగతా వారిని అందరినీ కూడా వాళ్ళ కుటుంబాలకి ఇంటిమేషన్ ఇప్పించి రప్పించిన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ఏదైతే మృతి చెందిన వారిని అందరినీ కూడా స్థానిక పత్తిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ మార్పిడికి అయితే తరలించారు. ప్రస్తుతం అయితే మాత్రం అక్కడ పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకుని వివరాలన్నీ సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ పెళ్లి బృందం కారు ఎవరిది ఏంటి, అసలు అన్నవరం నుంచి పొద్దున్నే బయలుదేరి అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగిందనే కోణాల్లో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైనా మరి కొద్దిసేపులో పూర్తి సమాచారం అయితే పోలీసులు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అయితే అందించున్నారు. ఇప్పటికే మృతుల కుటుంబాలు అయితే సంఘటన స్థలానికి చేరుకుని విలపిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎమ్మెల్యే వారిని ఓదారుస్తున్నారు. మొత్తానికి ఏదైనా కూడా స్టూడెంట్స్ కూడా భారీ ఎత్తున గాయాల పాలైనట్టే తెలుస్తా ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.